Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. మొత్తం అలసిపోయి చాలా రోజులకి డాన్స్ ప్రాక్టీస్. నేను పర్టికులర్లీ, మా ఆయన కాదులేండి, ఆయన డాన్సర్, ఆయనకి బాగా వచ్చు, మనకు రాదు కాబట్టి నిజంగానే నాకు నిజంగా కొంచెం టఫ్ అండి. నేను కష్టపడతాను. అవును, నువ్వు నాకంటే మంచి డాన్సర్ అందరికీ తెలుసు. నువ్వు క్లాసికల్ డాన్సర్, ట్రైన్డ్ డాన్సర్, రెగ్యులర్ గా ప్రాక్టీస్ లో ఉన్నావు. నేను ప్రాక్టీస్ లో లేను కదండి. ఇంతకీ వ్లాగ్ ఏంటని మీకు చెప్పనేలేదు కదా. ఇంతకీ వ్లాగ్ ఏంటి అని అంటే థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా రోజులకి క్రేజీ కపుల్స్ మొత్తం ముగ్గురు ఒకే షోలో ఉన్నాం అనమాట. అదే స్పెషాలిటీ. మహి, శివ, నేను, మా ఆయన విష్ణు, సిద్ధు మొత్తం 6 ఉన్నాము. అసలు ఛాన్స్ దొరుకుతుందో లేదో. నైట్ షూట్ అండి. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకొని యాక్చువల్లీ ఇంకో చోటికి వెళ్ళాలి. కానీ మేము ఎంత తడిచిపోయామంటే ఆ 1.5 నిమిషం డాన్స్కే తడిచిపోయాం. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి 2.5 minutes అబద్ధం చెప్పారా? నాకు 1 minute అని. అయ్యో నాకు తెలియదండి, నేను 1.5 minute అనుకున్నాను. సో అదండి 1.5 minute అని అనుకుంటే 2.5 minute అయింది. సో ఫుల్ తడిచిపోయాం. అందుకే తడిచిపోయామా? 1 minute ఇంత తడిచిపోయాం ఏంటి అనుకుంటున్నాను నేను. అయితే మీరు అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. మా క్రేజీ కపుల్స్ చూసి క్రేజీగా ఉండబోతుంది ఎపిసోడ్. షో అయితే మీరు టీవీలో చూడండి. ఎందుకు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో షో అంతా మీరు టీవీలో చూడండి. బిహైండ్ ద సీన్స్ అన్ని మా ఛానల్స్ లో చూడండి. అంతే కదా, అది మ్యాటర్. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. ఫంక్షన్ కాదులేండి, ఒక ఆంటీ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఆంటీ బర్త్డేకి వెళ్ళిపోయి అప్పుడు ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యి రేపు వెళ్తాం. ఓకేనా? చలో బాయ్. సో ఈరోజు ఎపిసోడ్ చాలా 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 స్పెషల్. ఎందుకనంటే ఈరోజు చాలా రోజుల తర్వాత క్రేజీ కపుల్ గ్యాంగ్ మొత్తం ఒక షోలో పార్టిసిపేట్ చేస్తుంది. ఎవరో ఒకళ్ళు మిస్ అవుతాం కదా. ఈసారి మాత్రం విష్ణు, సిద్ధు, మహి, శివన్ అండ్ నేను, మా ఆయన మొత్తం 6 ఉన్నాం అనమాట. అండ్ ఈ రోజు చాలా పనులు చేశాను, కాకపోతే ఎన్ని వీడియోలు తీయలేకపోయాను. అండ్ మీరు ఈ ఎపిసోడ్ ఇక్కడ చూస్తారు, బట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో మా క్రేజీ కాంబినేషన్ మీరు చూడొచ్చు. అక్కడ కూడా ఇది బిహైండ్ ద సీన్స్. మా ప్రాక్టీస్, మేము ఏమేమి భోజనం చేస్తాము, ఓకేనా, అవన్నీ అక్కడ చూద్దరు మీరు. ఓకేనా? బై, టైం అయిపోయింది, 6 అయిపోయింది. వీ హ్యావ్ టు స్టార్ట్. ఓకేనండి, బాయ్. అక్కడ కలుద్దాం లొకేషన్ లో. మా డాన్స్ చూడకుండా నువ్వు పడుకుంటావా? అంటే డాన్స్ కాదు, ఆకలని పక్కన పెట్టు. ఫస్ట్ టైం అని చెప్పింది నేను పడుకుంటాను. మీ డాన్స్ అయితే నేను పడుకుంటా అంటే నీ మీద అంత నమ్మకం. నువ్వు గంటలు డాన్స్ నీ మీద అసలు నమ్మకం లేదు. నీ మీద బాగా చేశాను అన్నాడు కోరియోగ్రాఫర్. కాదు, ఇంకోటి చెప్పను. ఆయన ఇంటికి వచ్చినా ఫస్ట్ గబగబా అన్నం పెట్టేమని అంటావు కదా. లొకేషన్ కి వచ్చినా కూడా సేమ్. మాకు అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటున్నావి. హలో చెప్పు, ఫస్ట్ చెప్పాలంటే అందరికంటే ఎక్కువ నేనే తింటా. హడావుడి ఎక్కువ, మ్యాటర్ తక్కువ. అంతే. తినాలని ఉంటది, ఇంతే తింటది. తినేసిన తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది నాకు. ఫస్ట్ అయితే నేను అన్నా, నేను కూరలు చేసుకొని వస్తానే అంటే ఇది పెట్టింది. అక్కడ కొంచెం వైట్ రైస్ కూడా పెట్టేసి
సార్ నేనెంత సిగ్గులేదని చూడు. రైస్ కుక్కర్ అన్ని పట్టుకొని వచ్చాను. ఎన్నేం ఫుడ్స్ పచ్చళ్ళు తెచ్చాను, నెయ్యి తెచ్చాను, మళ్ళీ కారపొడి తెచ్చాను, రసం పెట్టాను. అన్నం ఉండాలి కదా, అన్నం ఉండాలి. 7:30 అయింది, అన్నం వండండి. 7 o'clock తింటాను నేను ఇంటి దగ్గర. Oh my god, she is American. Oh my god. ఏంటిరా నాకు ఇది వచ్చి వెంటనే నాకు అన్నం పెట్టి ఆకలేస్తుందంటుంది. 9 o'clock బజ్జుంటా. ఇప్పటివరకు నన్ను తింది సరిపోలేదు. ఇప్పుడు మమ్మల్ని తింటుంది. అసలు నిజంగా చెప్పు, కార్లో నేను ఏమైనా ఇప్పుడే ఆ యోధుడు క్రొకడైల్ అవన్నీ తిన్నాడు. నాకు గూస్ బంప్స్ ఇంకా తగలేదు చూసారా? క్రొకడైల్ తిన్నాడా? క్రొకడైల్ తిన్నాడంట. శివనా? అంటే మేము రావటం అంటే మేము మామూలుగా నువ్వు చెత్త ఫోటోలు ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన వెళ్ళిపోవాలా? పాపం. ఓకే, ఈయన వెళ్ళిపోవాలంట. ఓకే, మనము వెళ్ళాలి ఫ్లోర్ మీదకి. ఇన్ని ఫోటోలు ఇన్ని పోజులు ఇవ్వడం మనకెక్కడ చేతన అవుతుంది? చాలండి, ఏం చేస్తారు? Oh my god, ఒకే రోజు విష్ణు, మునక్కాయ పచ్చడి నీ కోసం తెచ్చా, నెయ్యి తెచ్చా. సీరియస్లీ ఇంద్రనీల్ గారు నెయ్యి వేసుకున్నావురా? ఎలా ఉంది చెప్పండి. కొత్తగా లాంచ్ చేసిన బీట్రూట్ పొడి. ఇది బీట్రూట్ పొడి చాలా చాలా బాగుంది. నిజంగా చెప్పావా? నీ ఇష్టం రా, పొడులు వేసుకుంటావు, పచ్చడి బాగుందని. మార్కెట్ లో లేదు. మీరే లాంచ్ ఎస్, ఇది నా ఓన్ క్రియేషన్. ఎక్కడ రెసిపీస్ కూడా లేవు. ఎన్ఎం ఫుడ్స్ ఎక్స్క్లూజివ్ గా లాంచ్ చేసిన బీట్రూట్ పొడి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేశాకే మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే మేము ఎంత చెప్తున్నా కూడా మేము ఏదో చెప్పేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. బట్ అందుకే చెప్తున్నాను, జెన్యూన్ గా మీ రివ్యూ కావాలి అని అంటే డెఫినెట్లీ ఆర్డర్ పెట్టుకోండి. బికాస్ దిస్ ఇస్ లైక్ ఎక్స్క్లూజివ్ బీట్రూట్ పొడి ఫస్ట్ టైం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నా కోసం అంటే బావ వీడియో చూసాను నేను. చూసిన తర్వాత మునక్కాయలు ఇలా వేసుకుని తింటూ ఉన్నారు. సో నాకు కూడా కావాలి అని చెప్పి అడిగాను. వెంటనే అక్కడ తీసుకొచ్చారు. చాలా చాలా ఎమ్మీగా ఉంది. వెంటనే ట్రై చేసాను. నెయ్యి వేసుకున్నావా సిద్ధు? బీట్రూట్ దీంట్లో వేసారు నెయ్యి. నిజంగా చాలా ఉంటుంది నాకు మన దగ్గర. పూసగా నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇలాగా. నేను వంట చేశాను అన్నందుకు కాదు నాకు బాధ, ఇలా మంచిగా తిన్నారు అన్నది బాగా అలసిపోయి ఫుల్ గా. టైం 10 to 3 అమ్ము. 10 to 3 2:48 AM అండి. డే అయిపోయింది. మావాడు కూడా నిన్న ఈ రోజు వచ్చాం. అవును, అలసిపోయామండి చాలా. కానీ క్రేజీ కపుల్స్ తో బాగా ఎంజాయ్ చేసాము. అండ్ డిన్నర్ టైం బాగా ఎంజాయ్ చేసాం. అందరు ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ బీట్రూట్ కారపొడి, క్యారెట్ కారపొడి. సిద్ధు అసలు ఎప్పుడు మటన్ లివర్ తిండంట. అసలు సిద్ధుకి ఎంత నచ్చిందో అసలు మటన్ లివర్. అక్క నేను ఎప్పుడు తిన్ను అనేసి మీరు చూసారు కదా వీడియోలో. అండ్ ప్రాన్స్, శివ వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. మంచిగా అన్ని ఇక్కడి నుంచి ఇంటి నుంచి రైస్ కుక్కర్ తీసుకెళ్ళి అక్కడ రైస్ వండుకుని మరీ తిన్నాం మేమైతే. అయితే శివ మొన్న బ్యాంకాక్ వెళ్ళాడు అనమాట. సో బ్యాంకాక్కి వెళ్తే మా గ్యాంగ్లో ఎలాగంటేనండి, మామూలుగా అందరూ ఏమనుకుంటారు, ఫ్యామిలీస్గా వెళ్తేనే ఇంకొకరికి గిఫ్ట్ తీసుకొస్తారు నార్మల్గా. కానీ మీరు మొన్న చూసినట్టయితే ఇంద్రా యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా గిఫ్ట్ తీసుకొచ్చాడు. అలాగే ఈవెన్ శివ కూడా వెళ్ళినా మా అందరి గురించి ఆలోచిస్తాడనమాట. మోస్ట్ ఫేమస్ థాయిలాండ్ బామ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుందంటే లోపల ఇట్లా నొక్కొని ఇట్లా అనేసుకోవచ్చు అనమాట. వెట్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్. అంటే ఇది నీకోటి నాకోటి తెచ్చిచ్చుంటాడము, అట్లా అయి ఉండొచ్చు. దాని తర్వాత సోప్స్ నా ఫేవరెట్. ఎంత బాగుందాము ఆ రోస్. ఇది మ్యాంగో స్మెల్ అండి, ఫుల్ సేమ్ మ్యాంగో స్మెల్. సో సోప్స్ తెచ్చాడు. దాని తర్వాత సో స్వీట్ అమ్ము. ఇదిగో బ్యాగ్ కి. అబ్బా నాకు అసలు ఎంత ఇష్టమో ఇలాంటివి. శివ థ్యాంక్ యూ శివ. బ్యాగ్ కి పెట్టుకోవడానికి చామ్స్ అమ్ము. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఇది ఎలా తీస్తారు అమ్ము? చామ్స్ ఇదొకటి తెచ్చాడు. తర్వాత చిన్ని పర్స్ తెచ్చాడు.
మైనా గుండెల్లో నా గూడు కడి క్యూట్గా చిల్లర వేసుకోవడానికి. దాని తర్వాత ఇదేంటమ్మో వివిడ్ చెర్రీ అంట. స్ప్రే అమ్మో, స్ప్రే వివిడ్ చెర్రీ. సో థాట్ఫుల్ కదమ్మో. ఇదేంటి ఇచ్చాడు అమ్మ? ఇది ఓపెన్ చేసి చూస్తానమ్మో నేను, ప్లీజ్ అర్జెంట్గా నాకు తెలియాలి. నేను ఇది చాప్స్టిక్ అనుకున్నాను, చాప్స్టిక్ కాదు. హాయ్ అమ్మో, ఇన్హేలర్. ఇది వచ్చి ఇలా రుద్దుకునేదా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇలా ఇలా అమ్ము, ఇన్హేలర్ అమ్ము. బాబలే ఉందమ్ము, సూపర్ ఉంది ఇన్హేలర్. ఓ రెండు టైప్స్ అనమాట. నీకోటి నాకోటి. మళ్ళీ దీంట్లో అన్ని ఇలాంటివన్నీ చేశాడు. ఇదేంటో అమ్ము, ఇదేంటి అమ్ము? మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ అంట అమ్ము. సో స్వీట్ శివ, నీకు మేకప్ వస్తువులు కూడా తెలిసిపోతున్నాయా మాకు కొనడానికి? అంటే ఇది వేసుకొని మేకప్ వేసుకోవాలన్నమాట. ఇదిగో అమ్మో, ఇది వచ్చేసేసి చిన్ని మాయిశ్చరైజర్స్, వైటమిన్ సి అంట. ఇది వచ్చేసేసి ఆక్వా రిచ్ అంట. 50+ ట్రావెల్ పౌచెస్ లాగా మనం హ్యాండ్ బ్యాగ్స్ వేసుకోవడానికి మాకు ఆడపిల్లలకి. సో థాట్ఫుల్ శివ. ఇదిగో టాటూ లిప్ సిరమా. ఇదేంటమ్మో? టాటూ లిప్ సిరమ్ అంట. ట్రై చేస్తున్నావా అసలు? అమ్మో లిప్స్టిక్. ఎలా అమ్ము శివ? నేను అనుకుంటున్నాను ఈ షేడ్ అమ్ము, నాకు ఇష్టమైన ఆరెంజ్ షేడ్. శివ దిస్ ఇస్ సో క్యూట్ శివ. దీంట్లో లిప్స్టిక్ ఉందమ్ము, ఎంత బాగుంది కదా, సాక్స్ లాగా. అయితే ఇదేంటో ఇది కూడా చూద్దాం. ఓ ఇది కూడా అంతే అమ్ము, ప్రైమర్. ఇదిగో ఇలా తీసి ఫేస్ కి అప్లై చేసినది. సో థాట్ఫుల్ కదా అమ్ము, బాగా తెచ్చాడు అన్ని. అమ్ము ఇది కూడా లిప్స్టికే. ఇదిగో సూపర్, చాలా బాగుంది కదా. అండ్ ఇదొక బ్యాగ్, ఇదిగోండి ఇలాగా. కానీ ఇక్కడ చూడు కస్టమైజ్ చేయించాడు. ఎంత క్యూట్ గా ఉంది శివ. థ్యాంక్ యూ సో మచ్. చిన్ని మేకప్ బ్యాగ్ లాగా చాలా థాట్ఫుల్ కదమ్ము, చాలా బాగా ఇచ్చాడు. మళ్ళీ దీంట్లో కూడా నాకు ముందు ఇచ్చాడండి నేను విష్ణు. మా అమ్మో ఇది ఎంత స్ట్రాంగ్ ఉందమ్మో, మంచిగా సూపర్ ఉంది. చాక్లెట్స్ లేకుండా ఫుల్ఫిల్ అవుతాయా? ఇదిగోండి చాక్లెట్స్ రకరకాలు తెచ్చాడు. గ్రేప్, ఆరెంజ్, మ్యాంగో, గ్రీన్ యాపిల్. సో ఇవన్నీ థాయిలాండ్ నుంచి నా కోసం తెచ్చాడు. ఇలానే విష్ణు కోసం కూడా తీసుకొచ్చాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ శివ. అంటే ఎవరు వెళ్ళినా సరే ఇంకొకరి గురించి ఆలోచిస్తారనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ చాలా చిన్ని ఎపిసోడ్ అండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది కేవలం మా యొక్క ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేసే ఎపిసోడ్, అంతవరకే, ఇంకేం లేదు. ఏమైనా చూడాలనుకుంటే మీరు ఆ డ్రామా కంపెనీలో చూసుకోండి. మా డ్రామా అంతా మా ఛానల్లోనే చూడండి, ఓకేనా? సో ఇంకా మంచి ఎపిసోడ్స్ చూడాలనుకుంటే మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, lots of love. God bless you guys.